ఈ రోజు ధర్మరాజు గారు ఎన్నికల్లో నెగ్గారు అంటే అందుకు కారణం ఇటు కార్మికులు, అటు కర్షకులు, ఇటు అడుగు తినేవాళ్ళు, అటు జేబులు కొట్టేవాళ్లే కాకుండా ముఖ్యంగా నాలాంటి మేధావుల సహకారం ఎంతో ఉంది. మైక్ దొరికిందంటే చాలు మింగేస్తావు కదా. నీ మీటింగ్ ఎవ్వరూ వినడం లేదు. అందరి కళ్ళు మందు మీదే ఉన్నాయి. ఆపేస్తాను. అవేంటి మీసాలు? ఎమ్మెల్యే నాకే లేవు మీసాలు, నీకెందుకు? మీసాలు లేకపోతే నా ఫేస్ బాగోదు. ఇప్పుడేదో పెద్ద అందంగా ఉన్నట్టు గేదె మీద గొంగళి పురుగులా ఉంది. ఇటు నువ్వు పాత రోజుల్లో కళ్ళు తాగేవాడివి కదా, తాగిన తర్వాత మీసాలు ఎలా తుడుచుకునేవాడివి? అది ఎప్పుడు అలానే ఉండని. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక మీదట నన్ను అయ్యా అని పిలవాలి. ఏమని పిలవాలి? అయ్యా. వెళ్ళి పార్టీ ప్రారంభించు. మా వాడు ఇంత మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవటం నిజంగా మా రాజవంశానికే గర్వకారణం. అతను అసెంబ్లీని ఒక ఊపు ఊపాలి, అదే మాకు ఆనందం. గోవిందం, అయ్యా, ఈ పార్టీకి ఆ రాజుగారిని ఎందుకు పిలిచానో తెలుసా? రాజుగారు కనుక. నీకంత బుర్రుంటే ఏనాడో మంత్రి ఉండేవాడు. నేను నిన్ను మొట్టమొదటిసారి కలిసినప్పుడు నీకు ఒక బంగళా చూపించి అది నా సొంతం కావాలన్నాను, గుర్తుందా? అవును. అదెవరిది? ఆ రాజుగారిదే. ఆ బంగళాతో పాటు అతనికి ఒక కూతురుంది, అది నా పెళ్ళాం కావాలి. ఆ అమ్మాయికి కుజి దోషం ఉంది, పైగా వయసు కూడా కొంచెం ఎక్కువ. నాకు అతని బంగళా ఆస్తి ముఖ్యం, కూతురి వయసు అందం కాదు. అది సరేనండి అయ్యా, ఆయన ఒప్పించటం ఎలా? చెప్తా. నేను ఆ రోజుల్లో వేటకు ఎత్తిపోతల సంస్థానం మీదుగా వెళుతూ వీళ్ళ తాతగారిని పికప్ చేసుకునేవాడిని. అప్పుడు ఈ బాబు చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని ముద్దుగా ఉండేవాడు. ఎవరు? ధర్మరాజు గారా? ఆయన గురించేగా రాజుగారు చెప్తోంది. ముసలాడు దారిలో పడ్డాడు, నాది రాజవంశం నమ్మేశాడు. వెళ్ళి మిగిలిన పని పూర్తి చేయి. ఒప్పుకుంటాడంటారా? ఇప్పటి వరకు నా అంచనా ఏది తప్పలేదు, ఇది కూడా తప్పదు. వెళ్ళు. ఇదిగా సుబ్బరాజు గారు, మీరు పెద్దోళ్ళు, నేను చిన్నోడిని. నేను మందులు ఏదైనా తప్పమాడితే మీరేమనుకోవద్దు. ఒక మనిషి పెద్దోడుగా కాదే, ఆడు మావోడు, మా కులపోడు అందరూ గొప్పలు చెప్పుకుంటారు. ఎన్నికల ముందు ధర్మరాజు గారు మీ ఇంటికి వస్తే మీరేం చేశారు? ఇంటి బయట నిలబెట్టి 300 ఇప్పుడు ఎందుకండి? తెలుసా, ఈయన ఇచ్చిన 300 పోస్టులు దిగుతుంటారు, బయట పెట్టి సరిపోలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాగానే మా ధర్మరాజు అని పౌడి ఎత్తున్నారు. ఇదిగా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరి ముందు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, అడగనా? అడగండి. మీకు ధర్మరాజు గారి మీద నిజంగానే అభిమానం ఉంటే మీ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తారా? పెళ్లి చేస్తారా? తులసమ్మ తులసమ్మ అంటాడేంటి? మీకు మంది ఎక్కువ తూగుతున్నారంటే ఒకటి ఇచ్చాను. అయినా ఏంది మీకు ఎందుకండి, ఈ విషయానికి రండి. మీ అమ్మాయిని ధర్మరాజు గారికి ఇచ్చి చేస్తారా? మా అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది, అందుకే ఇంతవరకు వివాహం కాలేదు. మరి ధర్మరాజు గారు ఒప్పుకుంటారా? ఆయన ఒప్పించే బాధ్యత నాది. ముందు మీకు ఇష్టమైనా చెప్పండి. ఆయనకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు. మాట తప్పరుగా? మాట తప్పటం మా వంశంలోనే లేదు. అది మహాశైలారా, ఇందుకు వచ్చిన పెద్దలారా, మీ అందరికీ ఒక శుభవార్త. శ్రీ సుబ్బరాజు గారు వారి ఏకైక పుత్రిక గాయత్రీదేవి గారిని శ్రీ 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 ధర్మరాజు గారికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. తులసం వచ్చినట్టుంది, పెరటి వైపుకి తీసుకురా. అటు వెళ్ళమ్మా. తులసి, అమ్మా నాన్న బాగున్నారా? ఏంటలా చిక్కిపోయావు? నీకు అందరూ దండలేసి జేజేలు కొడుతుంటే నేనెంత సంతోషించానో నీకు తెలుసా? కానీ నువ్వు కనీసం నన్ను పలకరించను కూడా లేదు. ఇంతకాలం నా ఒక్క ప్రాణమే నీకోసం ఆరాటపడేది, కానీ ఇప్పుడు నాతో పాటు నాలో పెరుగుతున్న నీ ప్రతిరూపం కూడా నీకోసం తప్పిస్తోంది. ఈ విషయం నీతో చెప్పే అవకాశం కూడా లేకుండా నువ్వు ఎలక్షన్ గొడవల్లో పడిపోయావు.
ఈ నిజం 10 మందికి తెలిసే లోపల నా మెళ్ళో 3 ముళ్ళు వేసేయి బావా. నిజమే తులసి, నీకనిపించినట్టే నాకు అనిపిస్తుంది. కానీ మనం కేవలం మానవ మాత్రులం. ఓ విషయం చెప్పు, ఈ పరిస్థితుల్లో నువ్వు నా పక్కన పెళ్లిపెట్ల మీద కూర్చుంటే బాగుంటుందంటావా? తులసి, ఆ దేవుడున్నాడే, ఆయన ఓ బంగారు కొండ. ప్రతి మనిషి పుట్టగానే వాడి కోసం ఓ అందమైన పుస్తకం తెరిచి ఏ తారీఖుల్లో వాడికి ఏమేమి ఇవ్వాలో అందులో నీట్గా నోట్ చేసుకుంటాడు. ఆ ప్రకారంగానే ఇస్తుంటాడు. ఓ వారం రోజుల క్రితం వరకు మన ఊరి ప్యాలెస్ ముందు నోరు ఆవలించి చూస్తూ ఉంటా నా ముఖాన్ని రాసి పెట్టాడు. కానీ ఈ వారం ఆ ప్యాలెసే నాకు రాసి పెట్టాడు. ఆ మహారాజే నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకుని మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అడిగాడంటే అది అతనన్న మాటలు కాదు, ఆ దేవుడే అతని చేత అనిపించిన మాటలు. ఇలాంటి పరిస్థితుల్లో అతను నేను ఏమని సమాధానం చెప్పుంటానంటావు? నేను ఇదివరకే ఒక అమ్మాయికి మనసిచ్చాను, తననే పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పుంటావు. ఏడిసినట్టుంది. ఏడు తులసి, నువ్వు కూడా చిన్నపిల్ల మాట్లాడుతున్నావు. దేవుడు మనకిచ్చింది కాదన్నావు అనుకో, ఆయన చిన్నబుచ్చుకుంటాడు, మన చేతికి చెప్పిస్తాడు. ఆ, అయినా అమ్మాయికి ఏదో కుజ దోషం ఉంది, వయసులో కాస్త పెద్దదే అన్నారు. కానీ అవన్నీ నేను పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే అది దైవాజ్ఞ. కళ్యాణం కూడా తొందరలోనే ఉంది. మొదటి శుభలేఖ నీకే ఇస్తాను. పెళ్ళికి వచ్చి హ్యాపీగా భోంచేసేళ్ళు. ఓరి దుర్మార్గుడా, తప్పమ్మా, అలాంటి మంచివాడిని అంతంత మాట్లాడకూడదు. అసలు నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నేను ఎమ్మెల్యేనవుతాను అనుకున్నావా? నువ్వు ప్రేమించింది ఆఫ్టర్ ఆల్ మైక్ సెట్లు కట్టి అవతారాలు. ఆ రేంజ్లోనూ ఎవరినో ఒకరిని చూసి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. అరే, అసలు విషయం మర్చిపోయాను. మేము బ్యాంక్ అకౌంట్ కాదు, పెంచుకోవడానికి తీయించేసుకో. జరగండి జరగండి, పైకి వస్తున్నారు. నమస్కారం బాబు గారు. నమస్కారం. నా ఆత్మీయులైన ప్రజలకు నమస్కారం. గోవిందం, మనం ముహూర్తం పెట్టించిన కాగితం సోమరాజు గారికి అందజేయి. ఆగస్టు 15. అవును, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. జరిగిన అన్యాయానికి ఓ ఆడదానికి న్యాయం జరిగే రోజు. తులసికి ఒక్కదానికే కాదు, ఈ నియోజకవర్గంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను తీసుకునే నిర్ణయం ఇదే. కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్. తులసి కడుపులో పెరుగుతున్న బిడ్డకు నిజమైన తండ్రి ఎవరో చెప్పమనండి. తులసి మెళ్ళో నేను తల్లిగట్టేస్తాను. ఆ బిడ్డకు తండ్రి ఎవరైనా కావచ్చు, కానీ ఈ క్షణం నుంచి ఆ బిడ్డ సన్ ఆఫ్ ఎం ధర్మరాజు ఎంఏ, గ్రాండ్ సన్ ఆఫ్ మిరియం కనకాంబరరాజు ఆఫ్ ఎత్తిపోతల సంస్థానం. ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్తే చాలండి. కనీసం ఈ ప్రశ్న కూడా అడగకుండా నేను ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టేసాను అనుకోండి, తను నా మీద వేసిన అపరింద నిజమైపోతుంది కదండి. ఈ ఎమ్మెల్యే పదవి అన్నది మీరందరూ నాకు పెట్టిన భిక్ష. నాదే తప్పని మీరు నిర్ణయిస్తే వెంటనే ఈ పదవికి రాజీనామా చేసి గతంలో లాగే కోపం చెప్పు ఎదుర్కొంటాడు. మా ఊరెళ్ళిపోయి దివానం తాలూకు ఆస్తులు చూసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తాను. పవిత్రమైన ఈ పంచాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. తులసమ్మనబడే ఈ అమ్మాయిని నేను చూడడం ఇదే మొట్టమొదటిసారి. అలా కాకుండా నాకింతకు ముందే తనతో పరిచయం ఉందని మీలో ఎవరికైనా తెలుసున్నా
కనీసం నేను ఆ అమ్మాయి కలిసి తిరిగినట్టు మీరు ఎవరన్నా చూసున్నా చెప్పండి. మారు మాట్లాడకుండా మీరిచ్చే తీర్పుకి కట్టుబడి ఉంటాను. ఓయ్, ఎవరు మీనా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వీడు పెద్ద మోసగాడు. నా జీవితాన్ని నాశనం చేసింది వీడే. అరే, ఏంటి అందరూ ఎవరైనా నిలబడి చూస్తున్నారు? అసలే ఆ అమ్మాయి ఒట్టి మనిషి కాదు. జరగకూడదు ఏమైనా జరిగితే లోపల తీసుకెళ్ళండి. కొంచెం ఓర్చుకోమ్మా. తులసి, అమ్మా, ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే తులసి. పుట్టిన బిడ్డలన్నా చూసుకోకుండా వెళ్ళిపోయావే తులసి. నేనేలా బతిలే తల్లి. ఆగురా, ఆగు. నా కూతుర్ని పాడెక్కించి నువ్వు కారు మీద ఊరెగుతున్నావట్రా. నా కూతుర్ని నీ పట్టును పెట్టి నీళ్లు పోసుకుని చాలక ఇంకో దాని వెళ్ళ తాడి కడుతున్నావా? నువ్వు బాగుపడతావంట్రా. నీ అమ్మకడ పాడా. నువ్వు బండి ఎందుకు ఆపావు? పోనీ అలాగే. వీడు పెళ్లి పెట్టాదులమ్మా. నా కూతురు ఉసిరి తగిలి నువ్వు నాశనం అయిపోతావురా. నెత్తురుగా గుంచేస్తావు. నువ్వు పురుగులు పడి చేస్తావురా, చేస్తావు.